వరల్డ్స్ పేషెంట్ సేఫ్టీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? సెప్టెంబర్ 17న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సెప్టెంబర్ 17న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు పేషెంట్స్ యొక్క సేఫ్టీకి సంబంధించి కూడా పేషెంట్స్ యొక్క సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వరల్డ్స్ పేషెంట్ సేఫ్టీ డే 2025ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ సేఫ్టీ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తారు. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే సేఫ్ కేర్ ఫర్ ఎవ్రీ న్యూ బర్న్ అండ్ ఎవ్రీ చైల్డ్. ఓకే, సేఫ్ కేర్ ఫర్ ఎవ్రీ న్యూ బర్న్ అండ్ ఎవ్రీ చైల్డ్ అంటే ఎవరైతే కొత్తగా పుడతారో వారి కోసం అని చెప్పేసి సేఫ్టీ అనేది ఉంచాలి అని చెప్పేసి బేసిక్గా పేషెంట్స్ ఓరియంటెడ్లో ఈ థీమ్ ఉండడం జరిగింది. ఓకే, 17th సెప్టెంబర్ 2019 నుంచి బేసిక్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేషెంట్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కీ ఫోకస్ దేనిపైన, ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ మెటర్నిటీ అండ్ పీడియాట్రిక్ వార్డ్స్ ఏవైతే ఉంటాయో మనకి పీడియాట్రిక్ వార్డ్స్ అదేవిధంగా మెటర్నిటీ వార్డ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సేఫ్టీ పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. స్ట్రెంథన్ నియోనాటల్ అండ్ చైల్డ్ హెల్త్ సిస్టమ్స్ని పెంచాలి, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్రర్ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉండాలి, ట్రైన్ హెల్త్ వర్కర్స్ ఇన్ సేఫ్ పీడియాట్రిక్ ప్రాక్టీసెస్ కోసం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 2025 ఇతివృత్తం దేని మీద ఉంది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే సేఫ్ న్యూ బర్న్స్ కోసం అని చెప్పేసి. ఓకే, ఆ విధంగా. ఓకే, అదేవిధంగా వై ఇట్ ఇంపార్టెంట్, 1 in 10 పేషెంట్స్ హార్మ్ డ్యూరింగ్ ది హాస్పిటల్ కేర్ అంటే వరల్డ్ బేసిక్గా పేషెంట్స్ సేఫ్టీ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఏమని చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం. ప్రతి 10 మంది ఎవరైతే పేషెంట్స్ బేసిక్గా హాస్పిటల్కి వస్తారో దానిలో ఒకరు అక్కడ ఉన్నటువంటి హైజీన్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, అది కూడా కావద్దు అని చెప్పేసి బేసిక్గా వరల్డ్ సేఫ్టీ పేషెంట్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.